దేశంలోని తీర ప్రాంతాల భద్రతకు కేంద్రం అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు ప్రధాని మోదీ. ఫిష్ బిల్డింగ్ రంగానికి అపార అవకాశాలు ఉన్నాయన్నారు. ఈయూతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై చర్చలు కొనసాగుతున్నట్లు చెప్పారు గోయల్. రెండో విడత ఎస్ఐఆర్ ప్రజాస్వామ్యానికి అవమానమన్నారు కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ. భారత్ను పదే పదే అవమానిస్తున్న ట్రంప్ కామెంట్లకు మోదీ సమాధానం చెప్పాలన్నారు కాంగ్రెస్ లీడర్లు. భారత్లో షిప్ బిల్డింగ్ రంగానికి అపార అవకాశాలు ఉన్నాయన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ముంబైలో మారిటైమ్ లీడర్స్ కాన్క్లేవ్లో పాల్గొన్న ప్రధాని పలు ప్రాజెక్టులను ప్రారంభించారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆశయాలతో సముద్ర భద్రతను పటిష్టం చేస్తున్నట్లు చెప్పారు. షిప్ బిల్డింగ్ పరిశ్రమను అభివృద్ధి చేయడంపై కేంద్రం దృష్టి పెట్టినట్లు తెలిపారు. హిందూ మహాసముద్రంలో సుస్థిరమైన భద్రతకు భారత్ ప్రాధాన్యత ఇస్తోందన్నారు ప్రధాని మోదీ. భారత్ का मैरीटाइम सेक्टर तेज गति और ऊर्जा के साथ आगे बढ़ रहा है. मैरीटाइम इंडिया विजन के तहत 150 से अधिक नए इनिशिएटिव शुरू किए गए. इनसे मेजर पोर्ट्स की कैपेसिटी लगभग दोगुनी हुई है. साथियों, शिप बिल्डिंग भी आज के भारत की टॉप प्रायोरिटी में है. యూరోపియన్ యూనియన్తో న్యాయమైన స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందానికి భారత్ కృషి చేస్తోందన్నారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. భారత్ ఈయూ మధ్య అపరిష్కృత అంశాలపై చర్చిస్తున్నట్లు చెప్పారు. తదుపరి రౌండ్ చర్చల కోసం వచ్చే వారం ఈయూ బృందం భారత్ వస్తుందన్నారు. జర్మనీ పర్యటనలో ద్వైపాక్షిక అంశాలపై చర్చించినట్లు తెలిపారు పీయూష్ గోయల్. So as I said, 10 chapters are closed, 4 or 5 we have substantially agreed on what has to be done. Negotiating teams do the closure, the legal wording and this and that. At our level, we don't sit with pen and pencil and do chapter closing. దేశంలోని 12 రాష్ట్రాల్లో రెండో విడత ఓటర్ లిస్టు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ. ఇది ప్రజాస్వామ్యానికి అవమానించడమేనని చెప్పారు. ఎన్నికల్లో మోసం చేయడానికి బీజేపీ ఈసీ కుట్రలు చేస్తున్నాయని ఫైరయ్యారు. ఎస్ఐఆర్పై పోరాటానికి ఐక్య ఫ్రంట్ ఏర్పాటు చేయవలసిన అవసరం ఉందన్నారు. బీహార్లో అన్యాయంగా ఓట్లను ఎలా తొలగించినట్లే మిగిలిన రాష్ట్రాల్లోనూ చేయబోతున్నారన్నారు ప్రియాంక గాంధీ. We are strongly opposed to it. It's only a way of committing fraud in the election and of cheating elections. We have seen that before. We've seen what they've done in Bihar and how they have implemented the SIR over there. And if that's what they're going to do in every state, then it is an affront to democracy and we have to fight it. భారత్పై యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ చేస్తున్న ఆరోపణలపై మోదీ సమాధానం చెప్పాలన్నారు కాంగ్రెస్ నేత జైరాం రమేష్. ఆపరేషన్ సింధూర్ ఆగిపోయినా మే 10వ తేదీ నుంచి ఇప్పటి వరకు 56 సార్లు తానే యుద్ధం ఆపానని ట్రంప్ చెప్పారన్నారు. పార్లమెంటులో ప్రధాని మోదీ చెప్పింది నిజమా, ట్రంప్ చెప్పే మాటలకు నిజమా అని ప్రశ్నించారు జైరాం రమేష్. 4 दिन का युद्ध था, 2 बार उन्होंने बात की और उन्हीं के दबाव के कारण भारत मजबूर हुआ ऑपरेशन सिंदूर रोकने के लिए. स्वघोषित 56 इंच की छाती जो है उनका तो पर्दाफाश हो चुका है, वो तो चुप है. బీహార్ ఎన్నికలు కేవలం బీహార్ కోసమే కాదన్నారు కాంగ్రెస్ నేత అశోక్ గెహ్లట్. ఇవి మొత్తం దేశానికి ఒక సందేశాన్ని పంపించడానికి ఓ వేదిక అన్నారు. ప్రధాని మోదీ సర్కార్ అహంకారాన్ని అడ్డుకోవడానికి మంచి అవకాశం అన్నారు. మహాగఠబంధన్ గెలుపుతో నయా బీహార్ ఆవిర్భవిస్తుందని ధీమా వ్యక్తం చేశారు అశోక్ గెహ్లట్. मैं मानता हूं अब इनको एक 20 साल के बाद में बदलाव चाहिए, बिहार को बदलाव होना चाहिए और पूरी ताकत लगाएगी महागठबंधन. तमाम महागठबंधन के पार्टनर है, सब एकजुट हैं, लोग लगे हुए हैं और हम लोग कामयाब होकर आएंगे. ప్రధాని మోదీ పాలనలో దేశంలో నిరుద్యోగం, పేదరికం భారీగా పెరిగాయన్నారు ఇండియా కూటమి నేతలు.